ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి. సేవకులు ఎలీషా గారికి వారి బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినవాడిని. మేము పూర్తిగా యేసు ప్రభు అంటే మాకు తెలీదు. మా పితరులందరూ భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. మేము శివ పూజ చేసేవాళ్ళము. ఒక దేవత గుడికి పూజారులము. అంతేకాదు మరలా మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుడికి కూడా మేము పూజారులుగా పనిచేసేవాళ్ళం. మరి భయంకరంగా తాగుబోతుని. నేను పుట్టింది గౌడస్ కుటుంబంలో పుట్టాను. మా తల్లి వేరు, మా తండ్రి వేరు. మా తల్లి మరి పల్లికారులు కుటుంబంలో పుట్టిన ఆవిడ, మా తండ్రి గౌడు కుటుంబంలో పుట్టిన ఆయన. అయితే భయంకరంగా తాగుబోతుగా పేకాట, కోడి పందాలు, కళ్ళు గీత, మరి భయంకరంగా కళ్ళు సారా అమ్ముకునే కుటుంబం మా కుటుంబం. మరి నా చిన్నతనంలో చాలా పేదరికం అనుభవిస్తూ చాలా దరిద్రతను మేము అనుభవించేవారు. ఎంత సంపాదించినా మా సంపాదన అంతా కళ్ళుకు సారాకి, మాంత్రికులు భూత వైద్యుల దగ్గరికి, తాయుళ్ళు, తాయెత్తులు, జ్యోతిష్కాలు, సిద్ధాంతుల దగ్గర తిరిగేవాళ్ళం. ఎక్కడ తిరిగినా మా జీవితంలో మాకు నెమ్మది లేదు. మా కుటుంబం అంతా కూడా మరి గలిబిలిగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా తాగి తన్నుకుని కొట్టుకుని నానా బాధలు పడేవాళ్ళం. మా తల్లిగారు 74వ సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకుంటే మా తల్లిగారిని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే ఆ దేవుడు మన దేవుడు కాదు, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్లు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు ఏంటని చెప్పి నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టి ఆవిడని కొట్టి నానా బాధలు పెట్టేవాడిని. అలాంటి టైంలో నాకు 80వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన కొద్ది కాలానికి మాకు ఒక బాబు పుట్టాడు. 2 కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు ఒక ఆయన మొదటే చచ్చిపోయాడు. రెండో అబ్బాయికి అయితే మెదడు వాపు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఎవరు కూడా ఈ బిడ్డ బతకడని చెప్పారు. చాలా సందర్భాల్లో మరి డాక్టర్ల దగ్గర తిరిగాం, తాళ్ళు తడపలు, మరి ఎంతోమంది భూత వైద్యుల దగ్గర తిరిగాం, కానీ మాకు బాగుపడలేదు. మరి డాక్టర్ గారు మా తల్లిగారు ప్రార్థన చేసినప్పుడు నీ మనవడు ఎగుతాడమ్మా అని చెప్పాడంట, కానీ నేనైతే నమ్మలేదు. అదే 1984వ సంవత్సరం 10వ నెల 1వ తారీఖున దేవుడు, నేను బాగా తాగి పడుకుంటే అర్ధరాత్రి నాకు ఆకాశము నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరము వింటున్నాను నేను నిద్రలో. ఆ స్వరములో ఏం వినబడుతుందంటే, ఒక శిలువ ఆకారములో, ఒక రత్న వజ్రాలతో పొదగబడిన ఒక శిలువ ఆకారములో ఒక పెద్ద కాంతితో నా ముందు నిలబడి ఆకాశము నుంచి నాకు స్వరం వినబడుతుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాడు. నువ్వెవరో అయితే నాకు తెలీదు, నువ్వెవరు అని అంటే నన్ను చూస్తావా అని చెప్పి నా పక్కన నిలబడ్డాడు. నా తల దగ్గర రాత్రి 12 గంటల టైంలో నేను చూస్తానని చెప్తుంటే ఆయన నిలువుటి అంగి వేసుకున్నాడు, పెద్ద తల. ఆయన నిలువుటి అంగితో నిలబడి నాతో అంటున్నాడు, చూస్తానన్నావుగా చూడు అని అంటున్నాడు. చూస్తున్నాను కదంటే చూస్తావా అని 3 సార్లు నన్ను అడిగి, ఆ 3వసారి ఆ నిలువుటి అంగి పైకి తీసి చూడని చెప్పి చూపించినప్పుడు ఆయన కుడి డొక్కలో పెద్ద గాయం కనపడుతుంది. ఆ గాయములోంచి రక్తము నీరు కలిసి నా తల మీద పడుతుంది. అయ్యా నేను ఎవరు కొట్టారు, ఎందుకు ఈ గాయమైందని అడుగుతుంటే ఆయన అంటున్నారు, నన్ను ఎవరు కొట్టలేదు, కానీ ఇదంతా నువ్వు చేసిన పాపమే అన్నాడు. ఆ రాత్రే మంచం నుంచి కింద పడిపోయాను. నేను ఏడవటం ప్రారంభించాను. అయ్యా నేనేం పాపం చేశానని చెప్పి. నేను చేసిన ప్రతి పాపమును దేవుడు నాకు చూపించాడు. నా పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఆయన రక్తంలో కడగబడ్డాను. నాకు మరి కనీసం 30 సంవత్సరాల వయసులో నేను బాప్టిజం పొందాను. బాప్టిజం పొంది నేను వ్యాపారం చేసుకునేవాడిని, కళ్ళు గీసేవాడిని, తాటాకు తాళ్ళు కొట్టేవాడిని. అలాంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు
నేను మరి ఆ కళ్ళు గీత మానేసి నువ్వు నా పని చేయి, నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. మరి నేను 87వ సంవత్సరంలో నేను దేవుని పరిచర్యకు వచ్చాను. ఆ రోజు నేను కళ్ళు గీత నా వ్యాపారాలన్నీ విడిచిపెట్టి నాకున్న సంస్థను విడిచిపెట్టాను. నాకు విడిచిపెట్టి మరి కళ్ళు గీత ఉండగానే మాకు పాప పుట్టింది. పుట్టిన సంవత్సరంన్నరకి నేను కళ్ళు గీస్తుండగానే ఆ కళ్ళు డబ్బులన్నీ పాప ఖర్చు పెడుతున్నాం. అమ్మాయికి రాత్రి పగలు మరి విరోచనాలు వాంతులైనవి. అమ్మాయి చనిపోయింది. దేవుని మందిరంలో పెట్టుకున్నాం. మందిరంలో ఉదయం 9 గంటలకు చనిపోయింది. మరి నేను ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేనేం చేయనని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు మధ్యాహ్నం 11-12 గంటలకి దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు చేసే పని విడిచిపెట్టి నా పని చేయి, నేను నీ బిడ్డను బతికిస్తానన్నాడు. అయితే నేను చేస్తానయ్యా అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకుని ఏడుస్తుండగా నా బిడ్డ ఉదయం 9 గంటలకు చనిపోయిన బిడ్డ 12 గంటలకి తిరిగి ఒక తుమ్మి తిరిగి లేచింది. అమ్మాయి లేచిన తర్వాత మేము పూర్తిగా విశ్వసించబడ్డాం. మరి ఆయన పరిచర్యలోకి వచ్చాం. నా కుటుంబం అంతా దేవుల్లో ఉంది. నా కుటుంబమే కాదు, నా వదిన గారి కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలు వాడి కుటుంబాలు వారి భర్తలు కూడా దేవుని నమ్ముకున్నారు. వారందరికీ చాలా మందికి రక్షణ అందించాం. నా కుటుంబం అంతా రక్షణలో ఉంది. నా కుటుంబమే కాకుండా నా బిడ్డలే కాకుండా మరి అనేక మందికి సువార్త అందిస్తూ మరి దాదాపు 87వ సంవత్సరం నుంచి నేను ఏ పని చేయకోకుండా దగ్గర 2 మందిరాలు కట్టాం. ఒక మందిరము ఇక్కడే పక్కనే దగ్గరలో గొల్లపాలెం అని ఒక మందిరం ఉంది. మచిలీపట్నం దగ్గర ఒక ఊరు ఉంది, అక్కడ ఒక మందిరం ఉంది. ఇంకా చాలా చోట్ల సువార్త అందిస్తున్నాం. ఎందుకంటే చాలామంది నా పరిచర్యలో ప్రార్థన చేస్తే మరి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు బాగుపడ్డారు. చనిపోయిన వారు తిరిగి లేచారు. అటా లేపబడిన నేనైతే ఏమీ చదువుకోలేదు. నా చిన్నతనంలో దోణ కాసుకునేవాడిని. చాలాసార్లు దోణ కాపలా ఆ రోజుల్లో పొట్టకూటికి దోణ కాశాను నేను. నా కుటుంబం చాలా పెద్దదే. మా తండ్రి గారు కుటుంబం 4 అన్నదమ్ములు, ఎవరికి పిల్లలు లేరు. నా కుటుంబంలో నా తండ్రి గారికి ఒక్కడికే నేను పెద్ద కొడుకుని. నేను, నా తల్లి, నా భార్య, నా పిల్లలందరూ కూడా మరి దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం ఏంటంటే యెహోషువ చెప్పినట్లు నేను నా ఇంటి వారు మరి యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా నేను తీర్మానం చేసుకుని ఆ వాగ్దానం ద్వారాగా తీర్మానం చేసుకుని దేవుని పరిచర్యలో మరి ఇప్పటి వరకు పరిచర్యలో కొనసాగుతున్నాను. నాకు ఇంకా కొంచెం ఇప్పుడు 72 సంవత్సరాల వయసు వచ్చింది. నాకు ఇంకా ఆరోగ్యం కొద్దిగా సరిగా లేదు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయమని, ఇంకా నేను దేవుని చేతిలో వాడబడాలని, ఇంకా దేవునికి సాక్షిగా ఉండాలని, అనేక కుటుంబాలని దేవుని వైపుకి మళ్లించాలని నాకు ఇంకా ఆశ ఉంది. దేవుడే ఇవన్నీ జరిగించును గాక. ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక.